నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ 16 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. సకల హంగులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన. ఏపీ ప్రజలపై మరో బాధుడు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. విశాఖ ఉక్కు కార్మికులకు షాక్ ఇచ్చిన కుమారస్వామి. మరో 3 నెలల జీతాలు ఇవ్వలేమన్న కేంద్ర మంత్రి. పెద్దిరెడ్డిపై ఆరోపణలు నిరూపిస్తారా, క్షమాపణ చెప్తారా? ఎల్లో మీడియాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వార్నింగ్. విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఫిబ్రవరి 5న ఫీజు పోరుకు పిలుపు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్న అంబటి. విద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న వెల్లంపల్లి. తిరుపతి జిల్లా జీపాలెం సమీపంలో ఇసుక అక్రమ రవాణా పట్టించుకొని రెవెన్యూ అధికారులు. ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. కుల గణన రిపోర్టును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ల పెంపునకు తీర్మానం. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై నేడో రేపో బీఆర్ఎస్ స్పష్టత. పార్టీ అధినేత కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ. ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పట్టు. చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్కు ఆమోదం. అభివృద్ధి కోసం నిధులు అడిగితే సభ నుంచి గెంటేస్తారా? మేయర్ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణలో మద్యం ధరల పెంపునకు ఎక్సైజ్ శాఖ కసరత్తు. వచ్చే నెలలో ధరలు పెరిగే అవకాశం. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అత్యుత్సాహం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న భారీ ర్యాలీ. చిక్కుల్లో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు. సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ ఫలితం. అక్రమ కేసులు పెట్టిన 2 కాకీలపై హైకోర్టు ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా కేశభద్రంలో బాలికపై దాడి. బైక్పై వచ్చి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. నిర్మల్లో బైక్లో ఉంచిన 5 లక్షల చోరీ. సీసీటీవీలో నమోదైన చోరీ దృశ్యాలు. తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్ సమీపంలో చిరుత సంచారం. టీటీడీకి సమాచారం ఇచ్చిన భక్తులు. ఢిల్లీలోని రోహిణిలో అమిత్ షా బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో ఆపై ఘాటు విమర్శలు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్. లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.